డానిష్ ఔషధ తయారీ సంస్థ నోవో నార్డిస్ట్ తన బ్లాక్ బస్టర్ యాంటీ టైప్ 2 డయాబెటిస్ డ్రగ్ ఓజెంపిక్ అంటే సమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ను ఇండియాలో లాంచ్ చేసింది. దీన్ని అధిక బరువు నియంత్రణలో కూడా వాడుతున్నారు. 0.25 మిల్లీగ్రాముల డోసేజ్ వెర్షన్ కు వారానికి ₹2,200 ప్రారంభ ధరకు భారతదేశంలో విడుదల చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ ఔషధం 0.25 మిల్లీగ్రాములు, 0.5 మిల్లీగ్రాములు, 1 మిల్లీగ్రాము 3 మోతాదు రూపాల్లో లభిస్తుంది. నొప్పి లేకుండా సబ్కటానియస్ నోవోఫైన్ నీడిల్స్ ఇంజెక్షన్ ఇది సింగిల్ యూజ్ ప్రీ ఫిల్డ్ పెన్ ఓజెంపిక్ ను మొదటి 4 వారాల పాటు వారానికి ఒకసారి చొప్పున 0.25 మిల్లీగ్రాముతో ప్రారంభిస్తారు. ఆ తర్వాత కనీసం 4 వారాల పాటు వారానికి ఒకసారి 0.5 మిల్లీగ్రాముల స్టెప్ అప్ డోసేజ్ ఇస్తారు. లాంగ్ డోసేజ్ కింద వారానికి ఒకసారి 1 మిల్లీగ్రామ్ వరకు తీసుకోవచ్చంట. ఇక 3 మోతాదుల ఇంజెక్షన్ గా ప్రీ ఫిల్డ్ పెన్ వస్తుంది. దీని ఖరీదు నెలకు ₹8,800 అంటే వారానికి ₹2,200. మరొక డోస్ ధర ₹10,170 వారానికి ₹2,542, నెలకి ₹11,175 వారానికి ₹2,793 అవుతుందని కంపెనీ చెప్తోంది. భారతదేశంలో ఇన్సులిన్ ధరల జోన్లోనే ఇది అందుబాటులో ఉందన్నారు. ఇదొక కీలకమైన అభివృద్ధిగా అభివర్ణించారు. వైద్య చరిత్రను మార్చిన పెన్సిలిన్ యాంటీబయాటిక్స్ ఆవిష్కరణలకు ఇది సమానమని నోవో నార్డిస్క్ ఇండియా కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ మేనేజింగ్ డైరెక్టర్ విక్రాంత్ శ్రోత్రియా పేర్కొన్నారు. నిజంగా ఓజెంపిక్ కు ఈ ధర ఓజోన్లోకి తీసుకురావడం చాలా కష్టతరమైందన్నారు. ఇండియాలో వైద్యుల సూచన మేరకు ఎక్కువ మంది తమ మందును వాడాలని ఆశిస్తున్నామంటారు. అయితే మానసిక ఆరోగ్య సవాళ్లు, ఆత్మహత్య ధోరణుల ఆందోళనలపై, బరువు తగ్గించే మందులపై ఆస్ట్రేలియా కొత్త భద్రతా హెచ్చరిక మధ్య విస్తృతమైన ప్రపంచ భారతీయ నియంత్రణ సంస్థ పరిశీలన నేపథ్యంలో ఇండియాలో అలాంటి పరిస్థితులు ఏవీ లేవని విక్రాంత్ శ్రోత్రియా ప్రకటించారు. కాగా చైనా తర్వాత భారతదేశంలో టైప్ 2 డయాబెటిస్ రోగులు అధికంగా ఉన్నారు. వేగంగా పెరుగుతున్న ఊబకాయం రేట్లతో పాటు వేగంగా అభివృద్ధి చెందుతున్న బరువు తగ్గించే మందుల మార్కెట్లో వాటా కోసం పోటీ పడుతున్న ప్రపంచ ఔషధ తయారీదారులకు కీలకమైన జోన్గా ఇండియా మారింది. దీనికి సంబంధించి ప్రపంచ మార్కెట్ దశాబ్దం చివరి నాటికి ఏటా $150 బిలియన్ ఉంటుందని అంచనా. అయితే ఏ మెడిసిన్ అయినా వైద్య నిపుణుల పర్యవేక్షణలోనే వారు సూచించిన డోసేజ్నే వాడాలి అని వైద్యులు సూచిస్తున్నారు.